ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఉన్న సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు చాలా వేరువేరుగా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ కలిసి ఉన్న కూటమి ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో ఇంకొక వాతావరణం ఉంది. మీకు ఛాలెంజెస్ ఏం లేవా? సంఘానికి ఛాలెంజెస్ లేవండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే సంఘానికి ఏ గవర్నమెంట్ ఉన్నా స్వాగతం ఉంది. కర్ణాటకలో కూడా శాఖల సంఖ్య తక్కువేం లేదు, చాలా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, వేరే ప్రభుత్వమే, కానీ ఇప్పుడు నడుస్తున్న శాఖలే 3200 గ్రామాల్లో ఉన్నాయి. ఇంకా నేను వీక్లీ జరిగేవి ఇవన్నీ కలపలేదు. ఈ సంవత్సరం అయిపోయేటప్పటికల్లా యూ విల్ సీ అట్లీస్ట్ ఒక 5000 పైగానే వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో సంబంధం లేకుండానే డెఫినెట్గా ఈ 4 ప్రాంతాల్లో, అంటే నేను దేశమంతా చెప్పొచ్చు, కానీ ఈ 4 ప్రాంతాలకు సంబంధించి చెప్తున్నాను. అయితే సమాజాన్ని యాక్టివేట్ చేయడానికి ఒక 5 ప్రోగ్రాంలు తీసుకున్నామని ఇందాక చెప్పాను. అది ఒకటి ఏమిటంటే కుటుంబ ప్రబోధన. భారతదేశంలో ఈ సమాజానికి మూలము కుటుంబము. కాబట్టి కుటుంబము సంస్కార కేంద్రము. కుటుంబం ఏదైతే ఉందో వ్యక్తిని తీర్చిదిద్దే కేంద్రము. అందువల్ల కుటుంబాన్ని బలోపేతం చేయాలా, అందరూ కలిసి ఆలోచించాలా, ఈ రకమైనటువంటి కుటుంబ ప్రబోధన ఒకటి. సామాజిక సమరసత, సోషల్ హార్మనీ. సమాజంలో ఏదైతే ఉన్నదో దీని పేరున దాని పేరున విడిపోవటం కాదు, మనందరం ఒకటి అనేటువంటి భావన రావాలా. దానికోసం అని చెప్పి సోషల్ హార్మనీ నిర్మాణం ఇంతకు ముందర మన దగ్గర ఉండేది. దానికోసం ప్రత్యేకంగా కొంతమంది కృషి చేసేవారు. గ్రామాల్లో ఒక పెద్ద ఉండేవాడు, ఇవన్నీ చూసేవాడు. ఇప్పుడు అవన్నీ లుప్తం అయిపోయాయి. కాబట్టి ఆ బాధ్యత కూడా సంఘమే తీసుకుంటోంది. అంటే పంచ పరివర్తన ఒకటి పెట్టారు, అందులో భాగమైంది. అదే నేను పంచ పరివర్తన గురించి చెప్తున్నాను. 1, 2 సామాజిక సమరసత అంటే ఏమిటి? అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలా. 2వది జలస్రోతస్సు అందరికీ ఒకటే ఉండాలా. 3వది అందరికీ శ్మశానం ఒకటే ఉండాలా. ఇది అంటే వేరు పెట్టకూడదు. అయితే ఇంటలెక్చువల్స్లో మార్పు వచ్చింది, కానీ ఇంకా సాధారణ ప్రజానీకం ఏదైతే ఉన్నదో వాళ్ళలో ఇంకా మార్పు రావాలి. అంటరానితనం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి విషయం బలంగా ఎస్టాబ్లిష్. 1, 2, 3, 4, 5 చెప్పండి సార్. 1 కుటుంబ ప్రబోధన్, 2వదేమో సామాజిక సమరసత, 3వది భారతదేశంలో ఉన్న ప్రతిదాన్ని ప్రేమించటం. అంటే ఉదాహరణకి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడము, స్వభాషని ప్రోత్సహించడము, స్వభూషని ప్రోత్సహించడము, అట్లనే స్వభోజన భాజనాదుల పద్ధతులు ఏవైతే వైవిధ్యాన్ని దాన్ని ఆనందిస్తూ బతకడము. అలాగే మనము కలిసి మన యొక్క తీర్థక్షేత్రాలన్నిటి మనము అంటే మన స్వత్వాన్ని జాగృతం చేసుకోవాలి. మన దేశం గొప్పతనం ఆ స్థితికి చేరుకోవాలంటే మనదైన ప్రతిదాన్ని ప్రేమించడం. దాన్ని లెట్ us ఐడెంటిఫై అవర్ స్వత్వ అండ్ గురు. అది దానికి ఏమన్నాము, ఐడెంటిఫికేషన్, స్వత్వ జాగరణ అనేది 3వది. 4వది పర్యావరణ పరిరక్షణ. చాలా ఇంపార్టెంట్ కదా అది. ఇంపార్టెంట్ ఎందువల్ల ప్రపంచానికి ఒక పెద్ద క్రైసిస్ అయి కూర్చుంది. మన కరోనా చూసాం కదా. అయితే మన దగ్గర అన్నిటికీ సొల్యూషన్ ఉండింది. అథర్వవేదంలోని మామూలుగా పృథివీ సూక్తం అని ఉంది. దాంట్లో మన పృథివీని ఎట్లా రక్షించుకోవాలి అన్ని శ్లోకాల్లో ఉంది. అలాగే జల సూక్తం ఉంది, ఆపస్సూక్తం అంటారు, అది అథర్వవేదంలో ఉంది. దాంట్లో కూడా జల స్రోతస్సుని ఎట్లా కాపాడుకోవాలి, వాటర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ దాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలి. 3వది దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ అయిపోయిన తర్వాత 5వది ఏదైతే ఉన్నదో అది నాగరిక కర్తవ్యము, సివిక్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకు ముందర ఏ యుగంలో ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు సూక్తం అని రాసేవారు, స్మృతులు అని రాసేవారు, యాజ్ఞవల్క స్మృతి అని రాసేవారు. ఆ యాజ్ఞవల్క స్మృతి అంటే ఆ సమయంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉండాలో ఆయన వివరించేవారు. ఇప్పుడు మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి ట్రాఫిక్ రూల్స్, సివిక్ రూల్స్ ఇవన్నీ ఫాలో అయితే మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టు. ఇప్పుడు డెమోక్రసీ, రాజ్యాంగము రెండు కూడా అమలు అవ్వట్లేదు, పెద్ద యుద్ధం జరుగుతుందని చాలా పక్క ఉద్యమాలు జరుగుతున్నాయి కదా డెమోక్రసీ ఏంటి. కానీ డెమోక్రసీ భారతదేశంలో రక్షింపబడినట్టుగా ప్రపంచంలో ఏ దేశాలను రక్షింపబడలేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఇక్కడ ఎలక్షన్లు సక్రమంగా జరుగుతాయి, వచ్చేటువంటి ఇది కూడా ఫలితంగా అడిగాడు అట్లనే జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి డెమోక్రసీ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్ అని నేను నమ్ముతాను. సరే, ఈ 3 రాష్ట్రాలు మీరు చూస్తున్న 3 రాష్ట్రాల్లో ఎక్కడ ఆర్ఎస్ఎస్ బాగా బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది? తెలంగాణ, తర్వాత కర్ణాటకలో దక్షిణ కర్ణాటక చాలా బలం, తెలంగాణ కూడా చాలా బలం. తెలంగాణలో మంచి బలం, ఫస్ట్ నెంబర్ 1 అది. తర్వాత 3వ స్థానం ఏదైతే ఉన్నదో
అది కర్ణాటక ఉత్తరకు వస్తుంది, 4వ స్థానం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. బలహీనంగా ఉన్నాయి కొంత అంటే కంపారిటివ్గా, అదే అదే మిగిలిన స్టేట్లో కంపేర్ చేసి ఇది చాలా ఎక్కువ. అందుకని చెప్పాను కదా నేను, అవును. మన రాష్ట్రాలు మన రాష్ట్రాలకి సంబంధించి. ఏం దాన్ని బలీయం చేయడానికి, ఆ బలం పెంచడానికి ఏంటి ఇప్పుడు ఈ సంవత్సర కాలం అయిపోయేటప్పటికి బ్రహ్మాండంగా అన్ని స్టేట్లో కూడా ఒక పీక్కి చేరుకుంటాయి. సార్ మీరు 6 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లోకి చేరారు కదా, ఏంటి మిమ్మల్ని ఆకర్షించింది? 66 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్లోనే ఉండడానికి ఏంటి అందులో ఉన్న ఆకర్షణ ఏంటి? మొట్టమొదటిలో నన్ను ఎవరో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆటలు పాటలు, తర్వాత మిగిలినటువంటి అందరూ మన పట్ల చూపించేటువంటి ఆత్మీయత, ప్రేమ, ఇవి మనని కట్టిపడేసాయి. కొంచెం వయసు పెద్ద అయిన తర్వాత ఇది దేశం కోసమని చెప్పి మామూలుగా మంచి వ్యక్తి తయారైన వ్యక్తి సమాజ ఉద్ధరణకి ప్రయత్నిస్తాడు అనేటువంటి విషయం మనసులో హత్తుకుంది. ఆ ప్రేరణతోనే జీవితాంతం ప్రయాణం చేశాం. అందువల్లే సంఘం అనుకున్నట్టుగా, సంఘం నిర్దేశించినట్టుగా, ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేసేటట్టుగా నేను జీవితాంతం పనిచేస్తున్నాను. ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాను. కారణం ఒకటే, ఆ రోజున ఆకర్షణ, తర్వాత సిద్ధాంతము, తర్వాత దేశం పట్ల మన కర్తవ్యము. ఇప్పుడు ఉండేటువంటిది ఏమిటంటే, నాలాగా అనేక మందిని ప్రేరేపించి సమాజం పట్ల తమ బాధ్యతని గుర్తు చేయటంలో నా పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆనందం పొందుతున్నాను. ఇప్పుడు మనకి ఎన్సీసీ ఉంటుంది, స్కౌట్స్ ఉండేవి, చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ కోసము రకరకాల దానితో చేరితే మంచిది అని చెప్పి చేరేవాళ్ళు. అలాగే ఆర్ఎస్ఎస్ యూత్ కానీ, చిల్డ్రన్ కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరాలి అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఆర్ఎస్ఎస్ చేసే పని వ్యక్తి నిర్మాణము, వ్యక్తిత్వ వికాసము. అంటే ఎందువల్ల మన సమాజంలో సంస్కారాలు ఇచ్చే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉండేది, మిగిలిన దేశాల్లో ఎప్పుడూ లేదు. కానీ మన దేశంలో మన పూర్వజులన్నీ ఆలోచించి 3-4 రకాల జగత్తులు ఉన్నాయి ఇక్కడ. ఒక జగత్తు ఏదైతే ఉన్నదో వృక్ష జగత్తు, 2వ జగత్తు జంతు జగత్తు, 3వ జగత్తు మానవ జగత్తు, 4వ జగత్తు ఏదైతే పంచభూతాత్మక జగత్తు. ఈ తప్ప మరి సృష్టిలో మరేమిటి లేదు ఇక్కడ. కానీ మిగిలిన వాటితో ప్రాబ్లం ఏమీ లేదు. వృక్ష జగత్తు తన సంతులనం ఏదైతే ఉందో తన మట్టుకు తను చేస్తుంది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, అది మనకు తెలుసు. కాబట్టి ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లం. మనకు ఆక్సిజన్ ఇస్తుంది, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. జంతువులు కూడా తమ దగ్గరికి వెళ్ళనంత వరకు అవేం చేయవు. దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాలెన్స్ క్రియేటెడ్. మనందరికీ కరోనా వచ్చింది కానీ జంతువులకి ఎప్పుడు కరోనా రాలా. జంతువు తమ పని తాను చేసుకొని మనిషి అన్ని పనులు చేస్తున్నాడు, అయిపోయింది. తర్వాత పంచభూతాత్మక జగత్తు, అది లేకపోతే మామూలుగా పృథివీ, వాయు, అగ్ని, జలము, ఆకాశము, ఇవి కనుక ఉంటేనే మనం ఉన్నాం. అవి కూడా తమ బ్యాలెన్స్ తమ క్రియేట్ చేసుకుంటాయి. కరోనా లాంటిది క్రియేట్ చేస్తే మన అంతమంది ఎక్కడో పడుకుంటాం, అవి తమ మట్టుకు తమ వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి అవసరం వచ్చినప్పుడు పంచభూతాత్మక జగత్తు అలాంటి పని చేస్తుంది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. వీటన్నిటికీ ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు ఎవడయ్యానంటే మానవ జగత్తు. అవును. కాబట్టి మన పూర్వజులు ఏం ఆలోచించి సంస్కారాలు ఇచ్చేటువంటి వ్యవస్థని, షోడశ సంస్కారాలండి, పుట్టక ముందర నుంచి చనిపోయిన తర్వాత కూడా సంస్కారాలు ఇచ్చే వ్యవస్థ మన దగ్గర చేశారు, ఇంకెక్కడా లేదు. వ్యక్తి నిర్మాణం అన్నారు. అది జరిగింది. అది లుప్తమైపోయిన కారణంగా పరాయి పాలనలో ఆ బాధ్యతని సంఘం స్వీకరించింది. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి పనే సంఘం చేస్తుంది. సో ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరాలంటే వ్యక్తి నిర్మాణం కోసం, వ్యక్తి వికాసం కూడా, వ్యక్తి వికాసము అనండి, వ్యక్తి నిర్మాణం అనండి. అలాగే ఇంకోటి ఏదైతే ఉన్నదో, నేను ఒక సంస్కారవంతుడినయ్యి, శీలవంతుడినయ్యి, అలాగే శక్తివంతుడినయ్యి సమాజానికి నేను సేవ చేయాలి అనేటువంటి భావం అక్కడి నుంచి ఉద్భవిస్తుంది మనం వెళ్ళిన తర్వాత. దట్స్ ఇట్. ఇంతమంది వేల లక్షల స్వయం సేవకులను మీరు చూశారు కదా, వాళ్ళల్లో చేరినప్పుడు ఎటువంటి శీలం ఉందో అదే శీలం ఇప్పుడు వాళ్ళకి అలాగే ఉందా? వాళ్ళ శీర్షంలో వ్యక్తిత్వ వికాసం జరిగిందా? ఎలా చూడాలి? తప్పకుండా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. జరిగిన వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకోవడానికి సాధన కూడా ఎవరైనా చేయాల్సిందే. అది మన దగ్గరే ఉంది. మన భారతీయ పరంపరలో వ్యక్తిత్వ వికాస సాధన అనేటువంటిది అది నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ. అందుకోసమే డైలీ శాఖ ఉంటుంది మా దగ్గర. డైలీ వెళ్తారు, డైలీ వెళ్ళి ఆ గంట సేపు ఏదైతే ఉందో ఈ వ్యక్తిత్వ వికాస సాధనే చేస్తాం మనం. కాబట్టి ఉంటుంది. అయితే ఎవరికైతే కొంత సరిగ్గా అవన్నీ చేయరో ఉండొచ్చు, అయినా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసి ఉంటారు. సాధారణంగా వ్యక్తి మామూలుగా చెప్పేటువంటిది
ఎప్పుడైనా పతనం అవ్వచ్చు, కానీ పతనం కాకుండా ఉండటానికి కావాల్సిన వ్యవస్థని తను నిర్మాణం చేసుకోవడం, ఆ విధమైన సాధన చేయడం అవసరం. దానికోసం సంఘంలో వ్యవస్థ ఉన్నది. సో వ్యక్తి పతనం కాకుండా తను తాను నిర్మించుకొని మలుచుకొని ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక సమర్థుడైన వ్యక్తిగా, తద్వారా సమాజము, తద్వారా రాష్ట్రము, రాష్ట్రాలు, దేశము వీటన్నిటికీ కూడా వ్యక్తి మూలంగా జరిగే ఈ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందినవాడు, చేరినవాడు చాలా స్వయం సమృద్ధిగా ఉంటాడు, బాధ్యత కలిగిన వ్యక్తిగా, బాధ్యత గల పౌరుడిగా ఉంటాడు. ఇవన్నీ జరగాలి అంటే ఆర్ఎస్ఎస్లో అద్భుతమైన ట్రైనింగ్ ఉంది అంటారు. మీరు చెప్పాలని సారాంశం. అంతే అంతే అంతే. స్వయం సేవకుడు నిర్మాణం అవుతాడు. అతను స్వయం స్ఫూర్తితో, నిస్వార్థ భావంతో, దేశభక్తియుతంగా, అనుశాసనయుతంగా దేశ నిర్మాణం కోసం అని చెప్పి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. స్వయం సేవకుడు అంటే వాలంటీరేనా? ఎలా మన వాలంటీర్ కేవలం కాదు, స్వయం స్ఫూర్తితో సమాజం పని చేసేటువంటి వాడు స్వయం సేవక్ అని మనం ఇచ్చే నిర్వచనం. ఒక మనిషి భారతదేశంలో ఒక మనిషి బాగుపడాలంటే ఆర్ఎస్ఎస్లో చేరాలంటారా? వ్యక్తిగతంగా సాధన చేసి కూడా వెళ్ళొచ్చు, కానీ సంస్థాగతంగా చేరినట్టయితే ఇక్కడ ప్రూవెన్ ఒక సెట్ ఉంది. సమాజంలో ఇటువంటి ఇచ్చేది పీఠాలు, మఠాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి వ్యక్తితో పోతూ ఉంటాయి. దాటి కళా వర్చస్సు పోతూ ఉంటుంది. కానీ 100 సంవత్సరాలుగా వర్చస్సు దక్కనటువంటి సంస్థ ఒక సెట్, ఒక నిర్మాణం చేసి ఉంది, ఒక వ్యవస్థలు నిర్మాణం చేసి ఉన్నాయి. కాబట్టి ఇందులో వచ్చినట్టయితే తప్పకుండా వ్యక్తి బ్రహ్మాండంగా నిర్మాణం అవుతాడు. అది విశ్వాసం, అది ప్రూవ్ చేయబడింది కూడా. సరే, మన భారతదేశం అనగానే వైవిధ్యం కదా. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని సంస్కారాలు, మతాలు చాలా ఉన్నాయి కదా. ఎవరైనా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వచ్చా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఏ మతం వారైనా. ఏ మతం, ఆ స్వేచ్ఛ ఉంది. దేశ ప్రేమ అనేటువంటిది బేస్ లైన్. దైవభక్తి, దేశభక్తి అంటుంటారు కదా ఆర్ఎస్ఎస్లో. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆర్ఎస్ఎస్లో ఇలా ఉన్నారు, ప్రయాణం చేస్తారు. అందులో ఆర్ఎస్ఎస్లో ఉన్న అనేక రంగాల్లో విద్యారంగం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది, దాంతో కూడా మీరు ముడిపడి ఉన్నారు. సో అక్కడ మీరు చేస్తున్న బాధ్యతలు ఏంటి సార్ ప్రస్తుతం మీ రోల్? విద్యారంగంలో నేను విద్యాభారతికి అఖిల భారత ఉపాధ్యక్షుడిని, మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్నాను. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏంటి అంటే విద్యాభారతిలో అధ్యక్షుడిగా నేను 6 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. అంటే తగ్గినట్టు కదా? తగ్గినట్టు కాదు. ఇప్పుడు ఏమైందంటే నా బాధ్యతలన్నీ ఉన్నాయి కదా, అవి నిర్వర్తించాలంటే నాకు ట్యాగ్ ఉండాలి. అందుకోసం అని చెప్పి అలాగా ఉపాధ్యక్షుడిగా ఉండాలి అన్నారు. నేనేం సంఘం ఏం చెప్తే అది చేసేవాడిని నేను. అవును. దాంట్లో ఏమిటి, విద్యాభారతిలో 24,128 విద్యా సంస్థలు ఉన్నాయి. దాంట్లో 37 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో 1.7 lakhs టీచర్స్ ఉన్నారు. విద్యాభారతిలో ఒక 2 యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక 63 కాలేజీలు స్వయంగా నడుపుతున్నాము, ఒక 350 ఎఫిలియేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, ఒక పెద్ద సంస్థానం. అయితే దీని ద్వారా నేను చేసేది ఏమిటంటే విద్యారంగంలో ఈ నూతన విద్యా విధానం తయారీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ 2020 దాని నిర్మాణంలో నేను కరికులం అండ్ పెడగాజీ దానికి నేను చైర్మన్గా ఉన్నాను. ఆ విధంగా ఆ పాలసీ తయారీలో భాగం. అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ దానికి ఇంటిగ్రేషన్ కమిటీలో నేను మెంబర్ని. అలాగే ఏంటంటే పుస్తకాల తయారీ, వీటన్నిటిలో కూడా నా యొక్క భాగస్వామ్యం ఉంది. భారతీయమైన భాషలు, ఆ భాషలు ఇప్పుడు మామూలుగా స్కూల్స్ ఇంగ్లీష్ ఎక్కువ డామినేటింగ్గా ఉంది చాలా స్కూల్స్లో. సరే, ఇంగ్లీష్ అవసరం, ఎవరు కాదంటలేదు. మనకు ఒకప్పుడు త్రిభాషా సూత్రం ఉండేది, దాన్ని గౌరవించమంటున్నారు, అది మంచి సూత్రం అంటున్నారు. ఇంకో పక్కనేమో భారతీయమైన భాషలు, భారతీయమైన విజ్ఞానము, అలాగే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న చరిత్ర, అలా మన వేద వాంగ్మయము, మన సంస్కృత భాష, మన జీవన విధానము, సనాతన ధర్మము, ఇవన్నీ కూడా విద్యార్థి దశ నుండి అందరికీ అలవాటు చేయాలి. ఆ జ్ఞానము, ఆ ప్రచారము, ఆ ప్రాక్టీసు ఇవన్నీ ఉండాలని ఒక వాదన వినపడుతుంది కదా ఎప్పటి నుంచో. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అవన్నీ జరుగుతాయా? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మాతృభాషకి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మాతృభాషలను విద్యాబోధన చేయాలనేటువంటిది సూచింపబడింది. అయితే దాంతోపాటు ఇంగ్లీషు, హిందీతో పాటు మిగిలిన 22 భాషలు ఏవైతున్నాయో ఆ 22 భాషల్లో పుస్తకాలన్నీ కూడా భారతీయ భాషలో లభ్యం చేయడానికి కావాల్సిన వ్యవస్థ ఇప్పుడు చేయబడింది. ఏ క్లాస్ వరకు? అన్నీ కింద నుంచి మామూలుగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఉంది. ఎందువల్ల అంటే భారతీయ భాషలకు ప్రాధాన్యత పెంచాలి, అన్ని భారతీయ భాషలు కూడా జాతీయ భాషలే అనేటువంటి ప్రిన్సిపల్తో ఒక భారతీయ భాషా సమితి అని ఒకటి ఏర్పరిచి దాని ద్వారా
మనకు ఉండేటువంటి అనేక పుస్తకాలు ఏవైతున్నాయో అవి అన్ని భాషల్లో అనువదించి అందరికీ అందజేయటం. ఉదాహరణకి సంస్కృతంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, అవి నేటి తరానికి అందే మన ప్రసక్తి జ్ఞానం అంతా అక్కడే వేదాల్లో ఉందంటారు కదా. అది చెప్తారు కదా, సంస్కృతం ఈజ్ ద కీ టు అన్లాక్ ద కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ. కాబట్టి ఆ రకంగా దానికోసం అని చెప్పి పెద్ద ప్రయత్నం కూడా జరుగుతోంది భాషా సమితి, భారతీయ భాషా సమితి ద్వారా. అండ్ అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే భారతీయ భాషలకి పెద్దపీట వేస్తూ కొన్ని మాట్లాడే భాషలు, రాసే ఇది లేదు, భాషలు ఉన్నాయి కదా, అటువంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ కింద లెవెల్లో వాటికి ఆ భాష తెలిసిన వాడిని తీసుకొచ్చి టీచర్గా వేసేటువంటి పని కూడా జరుగుతోంది. ఈ రకంగా మనదైనటువంటి సంస్కృతి, మనదైనటువంటి వేదాలు, మనదైనటువంటి సంస్కృతము, వీటన్నిటికీ ప్రోత్సాహం ఇచ్చేటువంటి పని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క అన్ని చోట్ల బీజేపీ అధికారంలో లేదు, బీజేపీ అధికారం లేని రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ మరి మీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా చాలా చోట్ల. అంటే నేను ఒకటి చెప్తానండి, అది మన పాలసీ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవాల్వ్ చేసినటువంటి పాలసీ ఒకటి. రెండవది, దానికి 24 స్టేట్లు పూర్తిగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాసి ఇచ్చాయి. అదొక పెద్ద విశేషం. అయితే అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావు, ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలకు కూడా ఏమిటంటే ఇందులో ఉన్న మంచిని తీసుకొని వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ఉంటే ఆ 20-30% అవి యాడ్ చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని రాష్ట్రీయ అంటే మామూలుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానమే అంగీకరించింది. అంటే మన ఫెడరల్ లిస్ట్లో కూడా కాన్కరెంట్ లిస్ట్లో కంకరెంట్ ఈ రెండింటిలో. కానీ మేజర్ పాత్ర ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ది, ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది. అదే అడుగుతున్నాను ఎందుకంటే అయితే కొన్ని చోట్ల ఏదైనా ఉందనుకోండి, అక్కడ కూడా అన్అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటి విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అడుగుతోంది. ఆ విధమైన ప్రయత్నం కూడా జరుగుతోంది. పర్హాప్స్ దట్ మే ఈల్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు తెలంగాణలో కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, అది మీరు అనుకున్నవి ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు కనిపించట్లేదు. అంటే ఆంధ్రాలో కూడా నిన్న మొన్నటి దాకా పెద్దగా కనిపించట్లేదు కదా. అయితే మెల్లగా ఒకటి మాత్రం చెప్తామండి, రాబోయే రోజుల్లో పూర్తిగా అంతా ఏది పుస్తకాలన్నీ తయారైపోలేదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ విషయం వస్తుంది. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ సమయానికి పర్హాప్స్ ఎన్సీఆర్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సర్క్యులర్స్ అవి జారీ చేసి కొంత చేసినట్టయితే ఆ విధమైన మార్పు కూడా రావడానికి పెద్ద అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనమే ఊహించడానికి ఏమి లేదు. రాబోయే రోజులు తప్పకుండా ఇది గొప్ప అని అందరూ ఫీల్ అయిన ప్రభుత్వం కూడా దానికి తల వంచక తప్పదు. అంటే ఇప్పుడు చదువుకున్న చదువులకి చేసే ఉద్యోగాలకు సంబంధం లేదు. ఈ చదువుకొని డిగ్రీలు సర్టిఫికేట్ పట్టుకు వచ్చిన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు, వాడు స్వయం సమృద్ధి కూడా ఎదగలేకపోతున్నాడు. సో మన విద్యా విధానంలో లోపం ఉంది అనేది కదా మనకున్న ఎదుర్కొంటున్న ఒక అపనిందనలో ఒకటి. సో ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా దాన్ని అధిగమించి మనం దానికి 2 రకాలైనటువంటి పద్ధతులు అవలంబిస్తోంది. ఒకటి స్కిల్లింగ్ వైల్ స్కూలింగ్, అంటే నైపుణ్యాలని అభివృద్ధి చేసేటువంటి పని స్కూల్లో చదువుతుండగానే చెయ్యాలి అనేటువంటిది దానికి పెద్దపీట వేసి దానికి ప్రాధాన్యత ఇచ్చింది. వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టాప్ ప్రయారిటీ. కాబట్టి వొకేషనలైజేషన్ కోసం 6th, 7th, 8th ఈ క్లాసులన్నిటి నుంచి టెక్స్ట్ బుక్స్, తర్వాత 9th, 10th, 11th, 12th అక్కడేమో స్పెషలైజ్డ్ ఎవడు కావాలంటే వాడు తీసుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్ ఎడ్యుకేషన్ బుక్స్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా స్పెషలైజ్డ్ ఇవన్నీ కూడా జరుగుతోంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి బ్లాట్ ఏదైతే ఉన్నదో అది పెద్ద కనిపించకపోవచ్చు. ఎందువల్ల ఇవన్నీ కనుక వచ్చేసాయి అనుకోండి బయటికి. సో ఏ పర్సన్ హూ కమ్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ స్కిల్డ్. వాడు అంటే అతనికి ఉండేటువంటి స్కిల్ సెట్ ఏదైతే ఉందో, అతనికి ఉండేటువంటి కాంపిటెన్సీ ఏదైతే ఉన్నదో అది ఇంప్రూవ్ అయ్యి అతను బయటకు వస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చినా అతని దగ్గర సామర్థ్యం లేదు, ఆ కాంపిటెన్సీని పెంచేటువంటి వ్యవస్థ, అతనిలో ఉండే నైపుణ్యాలు పెంచేటువంటి వ్యవస్థ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అది పెంచేటువంటి వ్యవస్థ. అయితే అన్నీ బయటకు వచ్చినట్టయితే మనకి దాని ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో మనకి తప్పకుండా కనిపిస్తుంది. అంటే తను చదువుకున్న చదువు తనకు ఉపయోగపడాలి, తన కుటుంబానికి ఉపయోగపడాలి, తన ఊరికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి కదా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్న మాటలు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మొత్తం అతను వ్యక్తిగత స్థాయిలోనూ సమాజం స్థాయిలోనూ
దేశం స్థాయిలోనూ కూడా భారతదేశం స్థాయిలో కూడా జరగాలనేది మీ సంకల్పము. అంతే. అది నెరవేరుతుందన్న విశ్వాసం మీకుందా? నాకుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో మ్యాన్ మేకింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతున్నాయో దే వర్ గివెన్ టాప్ ప్రయారిటీ. అంటే ఎలాగైతే చదువు విషయం చెప్పారో అట్లనే దీనికి ఒక వ్యక్తి మంచివాడిగా తయారు కావాలి అనేటువంటి విషయంలో టాప్ ప్రయారిటీ ఉంది. క్యారెక్టర్ అండ్ స్కిల్ రెండిటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ సంస్కృత భాషలోనే మన జ్ఞానం అంతా ఇమిడి ఉంది కాబట్టి ఇప్పుడు సంస్కృతం పేరుకైతే కాలేజీలో స్కూల్లో ఉన్నాయి, కానీ సంస్కృతం తప్పితే గుజరాతీ తెలుగు అన్నింటిలో రాసేస్తున్నారు సంస్కృతంలో రాయకుండా. సో సంస్కృతం యొక్క ప్రాక్టీస్ పెరగాలి అని ఆయన అంటున్నారు. అలాగే మన విలువిద్యలు, మనకు అనేక విద్యలు ఉన్నాయి కదా, గొప్ప విద్యలు, అవన్నీ కూడా రివైవ్ అవుతాయా ఈ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా? అవుతాయి, తప్పకుండా అవుతాయి. ఎలా ఉంటుందంటే ఒక కొత్త బోర్డు పెట్టారు 2022లో. ఆ బోర్డు పేరు ఏమిటంటే మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద సంస్కృత శిక్షా బోర్డ్ అని పెట్టారు. దీని ఉద్దేశం ఏంటంటే వేద విద్య అట్లనే సంస్కృత విద్య దాని ద్వారా ప్రమోట్ చేయబడాలని. ఇట్ ఇస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ సిబిఎస్ఈ బోర్డు ఎలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ద్వారా పెట్టిందో అలాగే ఈ యాక్ట్ ద్వారా పెట్టింది. కాబట్టి ఇది దీర్ఘ దృష్టితో పెట్టినటువంటి ఒక పెద్ద ఒక బోర్డు. కాబట్టి ఈ బోర్డు ద్వారా జరిగేటువంటి ప్రయత్నాల్లో సంస్కృతానికి వేద విద్యకి ఎట్లనే వస్తుంది. అలాగే ఇండిజినస్ ఎడ్యుకేషను, అలాగే భారతీయ కళలు ఏవేవైతే ఉన్నాయో వీటికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటువంటిది ప్రావిజను ఈ నూతన విద్యా విధానంలో ఉన్నది. అట్లనే ఇక కొత్తగా నేషనల్ ఓపెన్ స్కూలింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉంది, NIOS. దాని ద్వారా కూడా ఇటువంటి కళల్ని ప్రోత్సహించేటువంటి పెద్ద పని. అట్లనే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా రకరకాల ఇవన్నీ ఇచ్చేటువంటిది. ఇవన్నీ కనుక చూస్తూ ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా ప్రాముఖ్యత దొరుకుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మెల్లమెల్లగా విషయాలన్నీ తెలుసుకుంటారనేటువంటి ఆశ నాకుంది. మీరైతే అంకిత భావంతో RSSలో 66 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు. మీ తరాలు మారుతున్నాయి, మనుషుల ఆలోచనలు మారుతున్నాయి, ఆకర్షణలు పెరుగుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి, జీవన శైలి మారుతుంది. ఇటువంటి క్రమంలో ఇటువంటి నాగరికమైన పరిణామ దశలో అంత అంకిత భావంతో ఉండే స్వయం సేవకులు ఇలాంటి వాళ్ళు రేపటి తరాలకి ఇప్పటి తరాలకు కూడా తయారయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా సంఘంలో ఉంది. ఎందుకంటే సంఘము కార్యకర్త నిర్మాణం ఏదైతే ఉండదో దాంట్లో ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేర్ వాజ్ నో క్రైసిస్ ఎట్ ఆల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. బికాజ్ నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో సతతము అలా కొనసాగేటువంటి వ్యవస్థ ఉన్నది. RSSలో ప్రజాస్వామ్యం ఉంది టు ద కోర్, అందులో అనుమానం ఏం లేదు. మీ అనుభవంతో చెబుతున్నారు. ఓవరాల్గా RSS వల్ల స్వయం క్రమశిక్షణ పెరగటము, అలాగే భారతదేశానికి ఉపయోగపడటము, దేశభక్తి దైవభక్తితోటి, అలాగే విద్యాభారతి ద్వారా విద్యా వికాసం జరగటం, RSS ద్వారా వ్యక్తిగత వికాసము, వ్యక్తిగత నిర్మాణము, విద్యాభారత్ ద్వారా విద్యా వికాసము, తద్వారా భారతీయమైన వికాసం జరిగి మన ప్రపంచంలోనే భారతదేశ విశ్వగురువు కావాలని కదా అంటున్నారు. అది ఆ లక్ష్యం నెరవేరుతుందని విశ్వాసంతో మీరున్నారు, అంతే కదా? తప్పకుండా. నమస్కారం. నమస్కారం.